ప్రసాద్ గారికి, చూస్తున్న ప్రేక్షకులు కూడా. అంటే ఈ పొత్తుకి కారణం జగన్మోహన్ రెడ్డి గారండి. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్న కాంక్ష చాలా బలంగా రాష్ట్ర ప్రజలు ఏర్పడింది. కాబట్టి రాష్ట్ర ప్రజలు ఒక డ్రైవ్ చేసుకుంటా వెళ్తా ఉన్నారు. అంటే ఎలాంటి పరిస్థితుల్లో స్టేట్ ప్రొటెక్ట్ చేయండి, పిచ్చోడి చేతిలో రాయిలాగా ఆంధ్రప్రదేశ్ మారిపోయింది, కేవలం అతను అధికారం కోసం జనాలకి డబ్బులు పంపిణీ చేసి, అదేదో రాబిన్ హుడ్ సిద్ధాంతం లాగా ఉంది. నేను ఎంతైనా దోచుకుంటాను, మీ వాటాది మీకు ఇస్తా అన్నట్టుగా ఆయన మద్యం పేరుతో, ఇసుక పేరుతో, మైనింగ్ పేరుతో, రకరకాల పేర్లతో వేలాది కోట్లు ఈ రోజు ఆయన 5 ఏళ్ల కాలంలో 6 లక్షల కోట్లు పైనే సంపాదించాడు అనేది అనధికారిక సమాచారం బయటకు వస్తా ఉంది. అంటే వీటికి లెక్కలు ఉండవు. మద్యం పేరుతో డిజిటలైజేషన్ లేకుండా సంపాదించుకోవడం. కాబట్టి రాష్ట్రాన్ని ఏం చేశాడంటే ఆయన ఒక రకంగా చెప్పాలంటే ఒక దోపిడీ దొంగలు లూటీ చేసినట్టుగా రాష్ట్ర ప్రజల ఆస్తులను లూటీ చేశారు. చాలా మంది తెలియదు. వీళ్ళేమనుకుంటారంటే మాకేదో అమ్మఒడి వేశారు, మాకేదో ఇల్లు ఇచ్చారు, అది ఇది ఇట్ట ఆలోచన చేస్తున్నారు తప్ప ఎవరు అట్టడి ఉన్న పేద ప్రజలు కొద్దిమంది వాస్తవానికి వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళ బిడ్డల భవిష్యత్తు ఈరోజు తాకట్టు పెట్టబడింది. ఈరోజు సెక్రటరీ తాకట్టు పెట్టమంటే అర్థం ఏంటి? నథింగ్ బట్ అవర్ పబ్లిక్ ఇంట్రెస్టే కదా. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 100% ప్రజా ప్రయోజనం దెబ్బతిన్నదనేది చాలా స్పష్టం. అదే సమయంలో ఈరోజు రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతానికి పోయినా గుంటలు, ఎక్కడైనా సరే ఒక సాఫీ గుంట, ఒక రోడ్డు కనబడుతుంది, మొత్తం గుంటలమయం. ఆటో వాళ్ళు అనేక మందితో నేను విజయవాడలో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి ఇచ్చే డబ్బుల కంటే అయ్యే ఖర్చు ఎక్కువ. అంటే ఆయనకి ఏంటంటే అసలు ఎక్కడగాడ రాష్ట్రంలో రోడ్లు లేకుండా, రాష్ట్రంలో ఒక అభివృద్ధి నమూనా లేకుండా పోయింది. ఈరోజు మన యూత్ ఏం చేస్తున్నారు? అటు బెంగళూరుకో లేకపోతే హైదరాబాద్కో చెన్నైకో పోయి ఉద్యోగాలు తెచ్చుకునే పరిస్థితి ఎందుకు వచ్చారు అంటే ఈరోజు కేంద్రం ఇచ్చిన 45 సంస్థల్ని అమరావతిలో కానీ ఎస్టాబ్లిష్ చేస్తే ఖచ్చితంగా లక్షలాది మంది ఉద్యోగాలు వస్తాయి. అదేవిధంగా ఆయనకి ఏదో కక్ష, ఏదో చంద్రబాబు నాయుడు ఏదో వ్యక్తిగత ఆస్తి అన్నట్టుగా అమరావతిని టార్గెట్ చేసి అమరావతిని పడకేయించడం ద్వారా ఒక పెద్ద బ్లండర్ చేశాడు ఆయన. తర్వాత గతంలో ఎన్నికల టైంలో ఒప్పుకొని ఏది అమరావతి రాజధానిని ఒప్పుకొని ఈరోజు అమరావతిని పడకేయించడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నయవంచుకుడు అనేది ప్రజల్లోకి వెళ్ళిపోయింది. అన్నిటిని దృష్టి పెట్టుకొని భారతదేశంలో అత్యంత పవర్ఫుల్ పర్సనాలిటీగా ఉన్న అమిత్ షా గారు ఇది భ్రష్టాచార ప్రభుత్వం అని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని బాహాటంగా చెప్పడం జరిగింది. అంటే ఆ రోజే నాకు తెలిసి ఇటువంటి బీజం పడింది బలంగా. ఎందుకంటే ఈ ప్రభుత్వం దించాలనే దగ్గర పడింది. తర్వాత పవన్ కళ్యాణ్ గారు లాంటి వారు మా మిత్రుడిగా ఆయన గారు, మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో మీ సహకారం లేకుండా మేము గవర్నమెంట్ ఫామ్ చేయలేము, ఖచ్చితంగా మీరు సపోర్ట్ కావాలని ఆయన ఆశించడము, అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా పాజిటివ్ గా రియాక్ట్ కావడం వల్ల ఈరోజు బహుశా ఈ అమెరికా అనేది సాధ్యమవుతుంది నేను అనుకుంటున్నా. అదే సీట్ల విషయంలోనే సరే, అసెంబ్లీ మీకు ప్రాధాన్యత కాకపోవచ్చు అనే విషయం మీ కేంద్ర పెద్దలు చెప్తున్నారనేది ఒకటి. తక్కువ స్థానాల్లో అసెంబ్లీలో పోటీ చేసిన లోక్సభ స్థానాల విషయానికి వచ్చినప్పటికి మాత్రం ఎక్కువ స్థానాలు కోరుతున్నారు అనేది ఎట్లా? అంటే ఇప్పుడు వాస్తవానికి పొత్తు మా పార్టీలో 99%, 99.9% కేడర్ కోరుకోలేదండి. ఎందుకంటే మా పార్టీలో ప్రతి నియోజకవర్గానికి ముగ్గురు అభ్యర్థులు మాకు లిస్ట్ తయారు చేసుకున్నాం, పార్లమెంట్ చేసి. ఎందుకంటే మా ఓటు శాతం ఈరోజు నరేంద్ర మోడీ గారు అయోధ్య తర్వాత ఓటు శాతం గణనీయంగా పెరిగింది. పొత్తు కేడర్ కోరుకోలేదంటే గెలుపు అవకాశాలు కూడా చూడాలి కదా. అంటే పొత్తులో వెళితే ఎన్ని స్థానాలు గెలుస్తారనేది ముఖ్యం. ఆ తర్వాత విడిగా వెళితే ఒక్క స్థానమైనా గెలుస్తుందా? ఒక్క నిమిషం. అంటే గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న కోపంతో ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు ఓటేశారు. మా పార్టీ సంబంధించిన కొద్దిమంది ప్రజలు కావచ్చు, శ్రేయభిలాషులు గారు కావచ్చు చేశారు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారికి ఆయన చరిస్మాకి 20% ఓటు బ్యాంక్ ఉంది, ప్రతి రాష్ట్రంలో ఉంది. అది ఇది అంటే నరేంద్ర మోడీ గారు అంటే ఒక వ్యక్తి కాదు, అంటే మొత్తం భారతీయ జనతా పార్టీ లెగసీలో భాగంగా మాకు 20% ఓట్ బ్యాంక్ ఉంటే ఆ ఓట్ బ్యాంక్ ఇక్కడ చెల్లా చెదిరైపోవడానికి కారణం ఏంటంటే మరి ఎట్లాంటి పరిస్థితుల్లో గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు దించాలనే ఉద్దేశంతో కసిగా ప్రజలు పనిచేశారు. అయితే ఇప్పుడు అంతకుమించి అంతకుముందు రామ్ మాధవ్ గారు కూడా చెప్పారు, పెన్నంలోంచి పొయ్యిలో పడ్డట్టయింది ఆంధ్రప్రదేశ్ ప్రజల పరిస్థితిని. ఈరోజు వాస్తవ పరిస్థితి దృష్టిలో పెట్టుకున్నప్పుడు జగన్మోహన్ గారు దించడం అనేది ఒక ఎజెండాగా మారిపోయింది. కాబట్టి మేము 175 నియోజకవర్గాల్లో రెడీ అయిపోయినా మేము ఈరోజు
బహుశా నాకు తెలిసి అందుకే మా కేంద్ర పెద్దలు అందులో భాగంగానే పొత్తు విషయాన్ని పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు. మాకేం అఫీషియల్ గా ఇన్ఫర్మేషన్ రాలేదు కాబట్టి మేము అంటే దాన్ని declare పొత్తులో చేసి వెళితేనే మరి సాధ్యమవుతుంది కదా. 170 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తే ఓటు చీలిపోయే అవకాశం ఉంటుంది. తద్వారా మళ్ళీ మీరు అధికార పార్టీకి లాభం చేకూర్చిన వాళ్ళు అవుతారు కదా. అసలు అధికార పార్టీ లేదండి. జగన్మోహన్ రెడ్డి గారిని దించాలని ప్రజలు డిసైడ్ అయిపోయారు. వాస్తవానికి ఎవరున్నా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోతాడు, అందులో ఏం సందేహం లేదు. కానీ ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ ఇప్పుడు ఎట హిరోషిమా నాగసాకి మీద బాంబులు పడితే ఎట్టయితే ఆ ప్రాంతం కొద్ది కాలం మళ్ళీ పైకి లేయలేదో అటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి పాలన హిరోషిమా నాగసాకి కంటే కూడా భయంకరంగా తయారైంది. అది చాలా మంది తెలియడాల, పైకి స్వరూపం కనబడ్డాల. ఎందుకంటే ఎక్కడిక్కడ ఏ రంగం కూడా సంఘటిత రంగం కావచ్చు, అసంఘటిత రంగం కావచ్చు కుదేలైపోయింది. ముఖ్యంగా బ్యూరోక్రసీ అధికార యంత్రాంగం మొత్తం బానిసలు అయిపోయారు. ఎక్కడ దేశంలో ఎక్కడ కూడా ఐఏఎస్లు ఐపీఎస్లు ఈ విధంగా అంగుష్ట మాత్రులుగా మారిపోయారని ఎక్కడ దాఖలాలు లేవు. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికల్లా చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి డీజీపీ గారి దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా చేష్టలు చూస్తుండిపోయారు. మీరు తిరుపతి తీసుకోండి, తిరుపతి కలెక్టర్ సస్పెండ్ అయ్యేంటే కారణం ఏంటి?